కాంగ్రెస్ నేతలు ఎవరిని పడితే వారిపై ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోతూ ఉన్నారు. మొన్నటికి మొన్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ మహిళా నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లెజెండరీ నటి ఎంతో మందికి ఐడియల్ అయిన మాధురి దీక్షిత్ పై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు ఓ కాంగ్రెస్ నేత. తప్పుడు వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు చెబుతున్నా కూడా ఆ నేత అసెంబ్లీ సాక్షిగా రెచ్చిపోయారు. తమ పార్టీ ఐడియాలజీని బయటపెట్టారు. రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సెకండ్ గ్రేడ్ యాక్టర్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయన్నారు. సెకండ్ గ్రేడ్ యాక్టర్లు తప్ప మీకు ఇంకెవరి ఫోటోలు దొరకలేదా అని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా షారుఖ్ ఖాన్ తప్ప మిగిలిన నటులంతా సెకండ్ గ్రేడ్కే చెందుతారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే టీకారాం జుల్లి వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్రంలో జరిగిన ఐఫా అవార్డుల ఫంక్షన్పై బీజేపీ ప్రభుత్వంపై పలు ప్రశ్నలు సంధించింది. ఎమ్మెల్యే జుల్లి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఐఫా ఉత్సవాన్ని నిర్వహించిందన్నారు. ఐఫా పేరిట దేనికి ఎంతెంత ఖర్చు పెట్టారో లెక్కలు బయటకు తీయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హోర్డింగ్లు రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తున్నట్లుగా లేదని ఐఫాను ప్రమోట్ చేస్తున్నట్లుందన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సినీ ప్రముఖులు టూరిస్టు ప్రాంతాల్ని సందర్శించలేదని, సినీ ఇండస్ట్రీ నుంచి ఐఫా కార్యక్రమానికి వచ్చిన స్టార్లు ఎవరో కూడా ప్రజలకు తెలియదన్నారు. తనకు తెలిసి షారుఖ్ ఖాన్ మినహా మిగిలిన వాళ్ళందరూ సెకండ్ గ్రేడ్ యాక్టర్లే, ఫస్ట్ గ్రేడ్ యాక్టర్లు ఈ కార్యక్రమానికి వచ్చినట్లు లేదని అన్నారు. ఎమ్మెల్యే జుల్లీ వ్యాఖ్యల్ని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఖండించారు. అయినా కూడా కాంగ్రెస్ నేత తన నోటిని అదుపులో పెట్టుకోలేకపోయారు. అవును, మాధురి దీక్షిత్ ఇప్పుడు సెకండ్ గ్రేడ్ యాక్టర్ అయిపోయిందని మరింత పచ్చిగా వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో దిల్, బేటా సినిమాల సమయంలో మాత్రమే మాధురి దీక్షిత్ స్టార్ అని, ఇప్పుడు కాదన్నారు. జైపూర్లో జరిగిన ఐఫా 2025 అవార్డులకు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. కరణ్ జోహార్, కరీనా కపూర్ ఖాన్, షాహిద్ కపూర్, కార్తిక్ ఆర్యన్, కత్రినా కైఫ్, ప్రముఖ నటి రేఖా వంటి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. భారత చరిత్రలో అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ రోహిత్ శర్మ అంటూ వ్యాఖ్యలు చేసి కాంగ్రెస్ నాయకురాలు షమా మొహమ్మద్ విమర్శల పాలైన కొన్ని రోజుల తర్వాత జుల్లీ ఈ తరహా వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించిందో అప్పుడు షమా రోహిత్ శర్మను ప్రశంసించింది. క్రీడాకారులు, సినీ ప్రముఖుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ నేతల తర్వాతి టార్గెట్ ఎవరో అనే విషయమై ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు.